YM6 న్యూస్కి స్వాగతం. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్గా రెండవసారి పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న బానుక నర్మదా మల్లికార్జున్కు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించి ప్రజల చేత ఎన్నుకోబడిన పాలక మండలి ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ప్రజాప్రతినిధులు ఉండాలన్నారు. కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్లోనే మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కంటోన్మెంట్లలో ఎన్నికలు పెండింగ్ ఉన్నాయని, దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ ప్రాంతాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు బీజేపీ నిర్వహిస్తుందని అన్నారు. బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ మరోసారి తనకు నామినేటెడ్ పదవిని అప్పజెప్పిన ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధిష్టానానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తానని ఆమె తెలిపారు. 313 కోట్లతో వివిధ వార్డులలో అభివృద్ధి పనులు చేయడానికి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని అన్నారు. గత సంవత్సర కాలంలో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. రాబోయే వేసవి కాలంలో త్రాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులతో సమన్వయం చేసి ముందస్తు చర్యలు తీసుకుంటామని అన్నారు. తనకు రెండవసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ వార్డుల అధ్యక్షులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీజేపీ నామినేటెడ్ మెంబర్గా కేంద్రం అంటే మా ఈటెల రాజేందర్ అన్న గారు, అలాగే మా కేంద్ర పెద్దలు కిషన్ రెడ్డి అన్న గారు, వాళ్ళందరూ నన్ను మళ్ళీ సెకండ్ సారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మీద నమ్మకంతో అంతే కంటోన్మెంట్లో నామినేటెడ్ మెంబరు ఆమెతో పాటుగా అందరూ బీజేపీ నాయకులందరూ పెద్ద ఎత్తున కృషి చేసి ప్రజలలో ఎప్పటికి ఎల్లవేళలా వాళ్ళు ఉంటారని వాళ్ళ నమ్మకంతో నాకు ఇచ్చింది. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా తప్పకుండా మా కార్యకర్తలను, మా సీనియర్ నాయకులను, జూనియర్ నాయకులను అందరినీ కలుపుకుని పోతూ మా డెవలప్మెంటే మాకు లక్ష్యంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. దానికి మా బండి సంజయ్ అన్న గారికి, ఈటెల రాజేందర్ అన్న గారికి, అలాగే కిషన్ రెడ్డి అన్న గారికి, డిఫెన్స్ మినిస్టర్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, రామచంద్రరావు అన్న గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో కంటోన్మెంట్ను మంచి డెవలప్మెంట్ చేస్తాం. 303 కోట్లు ఆల్రెడీ కేంద్రం నుండి తెచ్చిన మా ఈటెల రాజేందర్ అన్న గారు, అలాగే కిషన్ రెడ్డి అన్న గారికి వాళ్ళ ఆధ్వర్యంలో మేము కంటోన్మెంట్ డెవలప్మెంట్ చేసి చూపిస్తామని తెలియజేస్తూ, అలాగే 119 నియోజకవర్గాలలో కంటోన్మెంట్ అనేది ఫస్ట్గా మేము తీర్చిదిద్దాం. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అలాగే లీడర్లం అందరం కలిసి తెలియజేస్తున్నాం. ఎంపీ గారు ఎలక్షన్స్ రావాలని కోరుతున్నారు. తప్పకుండా దానికి మేము కూడా సుముఖంగా అంటే మాకు రావాలి ఎలక్షన్లే అంటే ఎలక్షన్లు వస్తే కదా 5 ఏళ్ళు కూడా ఉండొచ్చు. హాయిగా ఇంకా ప్రజలకు సేవ చేసుకుంటూ ఇప్పుడు 1 ఇయర్ మనకు వచ్చే దీనికన్నా ఎలక్షన్ రావాలని మేము కోరుకుంటున్నాం, మా ఎంపీ గారు కోరుకుంటున్నాం. కాకపోతే అది ఇష్యూ కేంద్రంది కాబట్టి, కేంద్రంలో ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ప్రతి కంటోన్మెంట్ ఇప్పుడు 62 కంటోన్మెంట్లలో అన్నిట్లలో ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతలేవు కాబట్టి వాటితో పాటుగానే ఇది జరగాలి కాబట్టి దాన్ని వాళ్ళు ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అప్పటి వరకు మరి ప్రజలకు ఇబ్బంది కాబట్టి ఎవరో ఒక నామినేటెడ్ మెంబర్గా ప్రజల తరఫున ఆఫీసర్ మన కంటోన్మెంట్లో ఇది చేయాలి కాబట్టి, ప్రజల పనులు చేయాలి కాబట్టి నన్ను ఎలక్ట్ చేయడం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతీయ జనతా మొట్టమొదటిగా కంటోన్మెంట్కు ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్యల పరిష్కారం కావాలనేది భారతీయ జనతా పార్టీ మా ఉద్దేశం. ఈ కంటోన్మెంట్ ఎలక్షన్స్ అనేటివి ఒక సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కాదు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్ర ప్రభుత్వాల వ్యూ, కొంతమంది కంటోన్మెంట్ ఉండాలని, కొన్ని రాష్ట్రాల్లో కంటోన్మెంట్ మర్జ్ కావాలని ఇట్లా డిమాండ్లు ఉన్నాయి. దాని మీద చర్చోపచర్చలు, తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము మళ్ళొకసారి రీట్రేట్ చేసినాం రాజ్నాథ్ సింగ్ గారికి, కంటోన్మెంట్లో ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలనేది మళ్ళీ మేము చెప్పొచ్చినాం. రెండవ అంశం, ఇవాళ బానుక నర్మదా మల్లికార్జున్ గారు రెండోసారి ఎక్స్టెన్షన్ వచ్చింది. సంవత్సరం పూర్తి చేసుకున్నారు. మళ్ళీ సంవత్సరానికి ఇవాళ ఇది వచ్చింది. మేము ఎన్నికలు 3 నెలలకు జరుగుతాయా 4 నెలలకు జరుగుతాయా కానీ మొత్తానికైతే మళ్ళీ రెండోసారి ఆమెకు ఎక్స్టెన్షన్ వచ్చింది.
ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆమెకు 8 మంది వార్డు మెంబర్లు అయితే నిత్యం ప్రజల మధ్యలో ఉండి సమస్యలు పరిష్కరించాలను వారు నామినేటెడ్ మెంబర్ కాబట్టి ఒకరే ఇవాళ మొత్తం కంటోన్మెంట్ సంబంధించిన అన్ని వార్డులలో ఉన్న ప్రజల అన్ని వర్గాల అన్ని వార్డుల ప్రజల సమస్యల పరిష్కారంలో నిమగ్నం కావాలని తీరిక లేకుండా ఉన్నంతలో ప్రజల సమస్య పరిష్కరించాలని చెప్పి వారికి తెలియజేస్తూ వారిని ఈరోజు ఈ రెండోసారి కుర్చీలో కూర్చోబెడుతూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మూడవది, కంటోన్మెంట్ అనగానే మిలిటరీ అనే భావన తప్పు. నేను ఇప్పుడు లోపల కూడా అది చెప్పిన. ఇలా కంటోన్మెంట్లో ఉన్న ప్రజానికానికి బయట ప్రభుత్వాలలో కష్టాలు వస్తే ఎట్లయితే చెప్పుకోగలరో పరిష్కారం కావాలనో కంటోన్మెంట్లో కూడా అదే పద్ధతిలో ఉండాలి. ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఓటు హక్కు ఉందా లేదా, కానీ ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్యే గారి నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు. ఎంపీ గారికి ప్రోటోకాల్ ఉందా లేదా పక్కకు పెడితే ఎంపీ గారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు ఉండేటువంటి అవగాహన, సమస్యలు పరిష్కరించే తపన వేరే వాళ్ళకు ఉండేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ మీరు ఏదో తూతూ మంత్రంగా కొన్ని పెట్టి రిజల్యూషన్ పాస్ చేసుకొని తీర్మానాలు పాస్ చేసుకునే దానికి పరిమితం కాకుండా దేశం మొత్తంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ చాలా పెద్దది. కాబట్టి ఇంత పెద్ద బడ్జెట్ కలిగిన ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఈ కంటోన్మెంట్ని నార్మల్ పద్ధతిలో చూడకుండా ఇది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. కాబట్టి సికింద్రాబాద్ దీనికి హిస్టారికల్ సిటీ కాబట్టి ఇక్కడి ప్రజలకు రోడ్ల సమస్య అయినా, మురుల సమస్య అయినా, లేదా వాళ్ళ పాత ఇండ్లను కూలగొట్టే సమస్య అయినా, ఇట్లాంటి వాటి విషయంలో ప్రజాప్రతినిధుల యొక్క సలహా లేకుండా, సూచన లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటే నడవదనే మాట స్పష్టంగా చెప్పినాం. ఇవాళ మేము ఎవరికి జవాబు చెప్పాల్సి అక్కర్లేదు, మాకు మేమే తురుంకాలం, మాకు మేమే అంటే ఒక నిమిషం కూడా ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళే ఎక్కువ గౌరవంగా, ఎక్కువ బాధ్యతలలో ఉంటారు తప్ప ఈ రెండు సమానంగా పనిచేస్తే తప్ప ఇది ముందుకు పోయేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఏమన్నా కేవలం మీటింగులు, తీర్మానాలు పాసా రిజెక్టా కాకుండా జనరల్గా ఈ కంటోన్మెంట్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో అన్ని వర్గాల అన్ని రకాల పనులకు సంబంధించి విపులంగా చర్చ జరగాలి. ఎమ్మెల్యే గారు ఇది అఫీషియల్ మీటింగ్ కాకపోయినా విపులంగా చర్చ జరగాలి. ఆ సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏం డబ్బులు రావాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం సహకారం చేయాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏం డబ్బులు రావాలి, కేంద్ర ప్రభుత్వం ఏం సహకారం చేయాలి. ఇవాళ నాలాంటి వాడు ఎంపీగా ఉన్నాడు, కేంద్రం దగ్గర నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. నేను కూడా గతంలో పనిచేసిన రాష్ట్ర మంత్రి కాబట్టి ఎప్పటికప్పుడు మీరు వాటిగా ఇట్లా ఒక లెటర్ రాసి ఇది వస్తాను కూడా వచ్చే ప్రసక్తి లేదు. ఈ కాలంలో ప్రతి సమస్యను పరిశీలి చేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ పరిశీలి చేస్తే తప్ప వెంటపడి తప్ప పని కాదు. కాబట్టి మేము ఆ పని చేసి పెడతాం. మేము రేపు మీరు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకో ట్రాన్స్ఫర్ అయిపోతారు, కానీ మాకు ట్రాన్స్ఫర్స్ ఉండవు. ఇక్కడ మేము ప్రజల మధ్యలో ఉండాలి, మళ్ళీ ప్రజల చేత మళ్ళీ ఆశీర్వాదం పొందేటువంటి అక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాలక మండలి లేదు. కాబట్టి నామినేటెడ్ మెంబర్, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూర్చోబెట్టి మొత్తం ఏమున్నాయి సమస్యలు, వాటి మీద ఏం చేయగలం, మేము ఏం చేస్తాం. నువ్వు ఒకవేళ నీ శక్తి లేకపోతే, నువ్వు చేసే సత్తా లేకపోతే, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే మాలాంటి వాళ్ళమన్నా దాన్ని తీసుకొని నడిపేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా కంటోన్మెంట్ ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతుంది, చాలా దిక్కుల 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్నటువంటి చిన్న చిన్న ఇళ్లను కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం వద్దని చెప్తున్నాను నేను. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం అది. ఇక ప్రజలను వేధించడం, ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతున్నాం. నిత్యం నోటీసులు ఇచ్చుడు, చెప్పకుండా చేయకుండా పోవుడు, కూలగొట్టుడు, వాళ్ళను ఇల్లుకు దూరం చేయడం అనేటువంటిది మంచిది కాదు. నేను సమగ్రంగా ఈ 4-5 రోజులలో మళ్ళొకసారి అవసరమైతే కంటోన్మెంట్ అఫీషియల్ మీటింగ్ కాకుండా ఎమ్మెల్యే గారు, నేను, వారు ఆఫీసర్ కూర్చొని కంటోన్మెంట్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇవాళ బోర్డు మీద మీటింగ్లు ఏం లేవు, ఇష్యూస్ ఏం లేవు, బ్రాడ్గా చెప్పినాం. నా మాట విను, ఇది జనరల్గా వీళ్ళిచ్చే ఆర్డర్ 1 year కోసం ఉంటుంది. 2 నెలలకు రావచ్చు ఎన్నికలు, 3 నెలలకు రావచ్చు, ఏదైనా జరగచ్చు కదా. సీనియరే కదా,
పార్టీలో ఇప్పుడైనా సీనియర్ అదే కల్పిస్తాం, ఎందుకు కల్పించాం? మీరే మేము ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. మేము ఇట్లా నామినేటెడ్ పదవులలో ఉండాలని కోరుకోవట్లేదు, ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. మరీ చెప్పొచ్చినాం, మేము వెంటనే జరిపేమని చెప్పొచ్చినాం, లేకపోతే వల్లకాడుగా మారుతుంది. వ్యూహం కన్నా ఎన్నికలు ముఖ్యం, ఎన్నికల్లో అభివృద్ధి జరుగుతున్నది ఈటల గారి ఎజెండా. ఓకే ఓకే అమ్మ.